ఎంతమంది రంగస్థలానికి ఫస్ట్ టైం వచ్చారు? ఓకే, చాలా మంది ఫస్ట్ టైం వచ్చారు. ఓకే, రంగస్థలం గురించి నేను మీకు కొన్ని వర్డ్స్ చెప్పామని అనుకుంటున్నా. రంగస్థలం ఈజ్ బేసికలీ ఆర్ట్ కమ్యూనిటీ స్టార్టెడ్ బై కరుణాల్ ప్రశాంత్ అండ్ ప్రదీప్, వీళ్ళిద్దరు కలిసి స్టార్ట్ చేశారు. రంగస్థలం కమ్యూనిటీ పర్పస్ ఏంటంటే లైక్ మైండెడ్ పీపుల్ని ఆర్ట్ గురించి ఆర్టిస్ట్లని కొత్తగా స్టార్ట్ చేసే ఆర్టిస్ట్లని ఎంకరేజ్ చేయడానికి. సో ఇలాంటి ఓపెన్ మైక్స్ కానీ స్టోరీ టెల్లింగ్ ఈవెంట్స్ కానీ పెడితే లైక్ మైండెడ్ పీపుల్ కలుస్తారు, ఒకరికి పరిచయాలు పెరుగుతాయి, ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకోవచ్చు అనే పర్పస్తో రంగస్థలం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి అందరు రంగస్థలం ఇన్స్టాగ్రామ్ పేజ్ అందరూ ఫాలో అవుతున్నట్టున్నారు. సో ఎవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే ఫాలో చేయండి. రంగస్థలం హైదరాబాద్ అని కొడితే వస్తుంది. అలాగే యూట్యూబ్లో కూడా వీడియోస్ పెడుతూ ఉంటారు. సో లెట్స్ స్టార్ట్ ద ఈవెంట్. ఓపెన్ మైక్ 4, ఇంతకుముందు ఇలాంటి ఓపెన్ మైక్ ఈవెంట్స్ 3 జరిగాయి, ఇది 4th వన్. అండ్ మీ వీకెండ్ ఈవినింగ్ ని ఇక్కడ స్పెండ్ చేయడానికి వచ్చినందుకు ఐ రియలీ అప్రిషియేట్ యూ పీపుల్. ఒకసారి మీకు మీరే చెప్పట్లు కొట్టుకోండి. సో ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ద డిలే, కొంచెం డిలే అయింది. So I am Kiran Kumar, I am a wedding photographer and co-team member of Rangasthalam. So it's time to invite our first speaker, Mr. Rajesh Kumar, storytelling. So ఆయన విధి అనే ఒక బుక్ రాసిండు. ఆయన స్టోరీని ఇంకొకటి ఆయన బుక్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు, ఆయనకు ఏం ఇన్స్పైర్ చేసింది అనేది మనం తెలుసుకున్నాం. వెల్కమ్ రాజేష్ కుమార్ గారు. నేను ఒక విధి అనే ఒక నవల్ రాశాను, దాని గురించి పరిచయం చేద్దాం అనుకుని వచ్చాను. దట్స్ ఓకే. అయితే ఒక చిన్న కథ ద్వారా చెప్దాము అని అనుకుంటున్నాను. కథ ఏంటి అంటే మేబీ ఒక భార్యాభర్త డైలీ వాళ్ళకి మధ్య జరిగే చిన్న చిన్న గొడవల వల్ల వాళ్ళు ఏదో ఒక కారణంగా విడిపోవాలనుకుంటున్నారు. అటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో మాట్లాడడానికి వెళ్తుంది ఒకరోజు. అయితే ఈమెకి చిన్నప్పటి నుంచి ఆమె ఫ్రెండ్ కాబట్టి ఆమె మనసులో ఉన్న బాధను అర్థం చేసుకొని ఆ బాధను ఎలా తొలగించాలి అని చూడడానికి ఒక చిన్న కథ ద్వారా ఆ బాధను తీసేయాలని ట్రై చేస్తుంది. అయితే ఆ కథ ఏంటి అంటే తను ఏం చెప్తుందంటే, ఓకే ఒక పేపర్ పెన్ను తీసుకొని నీకు అత్యంత ముఖ్యమైన పర్సన్స్, అత్యంత ప్రేమగల పర్సన్స్ పేర్లు రాయు అని చెప్తుంది. అలా చెప్పేటప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, మేబీ ఈ కథ మీరు చాలా వినే ఉంటారు మేబీ. అయితే అందులో పేర్లు చాలానే రాస్తుంది. అందులో తన మదర్ ఫాదర్ పేరు, తన పిల్లల పేర్లు, తన అత్తమామల పేర్లు, బంధువుల పేర్లు, స్నేహితుల పేర్లు, చివరిగా తన భర్త పేరు రాస్తుంది. ఎందుకంటే కరెంట్లీ వాళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి కాబట్టి కొంచెం విసిగిపోయింది. అయితే ఈమె ఏం చెప్తుందంటే తన ఫ్రెండ్, సరే అంతా బాగానే ఉంది, వీళ్ళందరూ నీ జీవితంలో చివరి వరకు తోడుండరు కదా, కొంతమంది పేర్లు తీసేసే, ఇందులో నీకు మరీ ముఖ్యమైన వాళ్ళ పేర్లు మాత్రమే ఉంచు అంటే ఆమె బాగా ఆలోచించి కొంతమంది పేర్లు తీసేస్తుంది. అది ఎవరి పేర్లు అంటే తన బంధువుల పేర్లు తీసేస్తుంది. ఎందుకంటే చాలామంది డిటాచ్డ్గా ఉంటారు బంధువులు. సో తీసేసింది. ఈమె మళ్ళీ అడుగుద్ది, మరీ ఎంతమంది పేర్లు వద్దు, ఇంకొంచెం పేర్లు కట్ చేసేయని, జీవితాంతం నీకు తోడుగుండే వాళ్ళ పేర్లు మాత్రమే ఆ లిస్టులో ఉంచు అని. అప్పుడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ బాగా ఆలోచించి తన ఫ్రెండ్స్ పేర్లు అన్నీ తీసేస్తుంది. సో చివరికి లిస్టులో మిగిలింది తన అమ్మ, నాన్న, పిల్లలు, అత్త, మామ, భర్త. ఈమె మళ్ళీ ఇంకాస్త రిఫైన్ చేద్దామని అడుగుతుంది. సరే అలా కాదు, ఇంకా నీకు లైఫ్ లాంగ్ తోడుండే వాళ్ళ పేర్లు మాత్రమే ఉంచి మిగిలినవి తీసేసేయని బాగా ఆలోచించి వాళ్ళ అమ్మా నాన్న పేర్లు, అత్తమామల పేర్లు తీసేస్తుంది. సో చివరికి మిగిలేది పిల్లల పేర్లు, భర్త పేరు. ఆమె మళ్ళీ అడుగుద్ది. అయితే ఇంకా ఇలా అడిగేసరికి ఆమెకు అర్థమవుతుంది, ఓకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది అనేది ఆమె కూడా అర్థం చేసుకుంటుంది. ఎందుకు చివరిగా తీసేయాల్సిన పేర్లు పిల్లలు, ఎందుకంటే పిల్లలు కూడా మనతో జీవితాంతం ఉండరు. వాళ్ళు పెద్దయ్యాక వాళ్ళకి రెక్కలు వచ్చి ఎక్కడికో ఎగిరిపోతారు. అయితే జీవితాంతం మనతో తోడుండేది ఎవరు అంటే
ఓన్లీ మన పార్ట్నర్ మాత్రమే. అంటే భర్త అని చెప్పను, భర్తకి భార్య, భార్యకి భర్త, వీళ్ళు మాత్రమే లైఫ్ లాంగ్ తోడుంటారు ఎప్పుడు. అయితే ఇదే ఇదే విషయాన్ని ఒక నవల ద్వారా చెప్పాలనుకున్నాను. ఎందుకు అంటే మా ఫ్రెండ్స్ సర్కిల్లో కొంతమంది విడాకుల వరకు వెళ్ళారు. నేను మా వైఫ్ కలిసి కొంతవరకు వాళ్ళకి హెల్ప్ చేసాం. అంటే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకోవడానికి మేము కొంతవరకు హెల్ప్ చేసాం. అప్పుడు అనిపించింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మీరు చాలా మంది చూస్తూనే ఉంటారు, ఇప్పుడున్న జనరేషన్ ప్రతి ఒక్కరు విడాకులు విడాకులు విడాకులు, ఇదేదో ఫ్యాషన్ లాగా మారిపోయింది. అప్పుడు అనిపించింది అంటే ఏదో ఒకటి చెప్పాలి నేను. అంటే నాకు అనిపించింది అంటే రాయడం అనే ఫ్యాషన్ ఎప్పటి నుంచో రాద్దాం అనుకుంటున్నాను, రాయలేకపోయాను. నాకు ఆ సందర్భం వచ్చింది. ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్పాలి, ఒక 100 మందికి చెప్తే 10 మందికి అర్థమైనా చాలు అనుకున్నాను. అలా ఒక కథను రాయాలనుకున్నాను. అది విధి అనే నవల. అది ఫస్ట్ ఎడిషన్ కూడా సక్సెస్ఫుల్గా నేను బయటకు పంపించగలిగాను. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ రిలీజ్ అయింది నిన్ననే. అయితే కథలోకి వస్తే, కథ నేను మ్యాక్సిమం 3 పాయింట్లను ఆధారంగా చేసుకొని రాశాను. అందులో మొదటి పాయింట్ ఏంటి అంటే తరానికి తరానికి మధ్య ఉన్న గ్యాప్. ఇప్పుడున్న తరాన్ని చూస్తే చాలా మ్యాజికల్గా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి సిచ్యువేషన్కి అడాప్ట్ అయిపోతున్నారు. ప్రతి టెక్నాలజీ, ప్రతి విషయాన్ని, ప్రతి పనిని ఎంతో ఈజీగా చేసేస్తున్నారు. అయితే ఈ తరంలో ఒక చిన్న ఫాల్ట్ ఉందనేది నేను గమనించాను. ఏంటి అంటే ముందు తరం మాటలు ఎవరు వినరు. అంటే మేబీ ఈ తరం ఉన్న వాళ్ళకి నొప్పించొచ్చేది. కాకపోతే తరాల మధ్య అంతరం ఎందుకు పెరిగిపోయిందో నాకు తెలియదు. ముందు తరం వాళ్ళు మనకు చెప్పటం లేదా, లేదా ఈ తరం వాళ్ళు ముందు తరం మాటలు వినటం లేదా, ఎక్కడో గ్యాప్ ఉంది. అంటే చెప్పే విధానం వాళ్ళు మర్చిపోయారా, లేదా వినడం మర్చిపోయారా వీళ్ళు? ఇదొక పాయింట్. అంటే తరానికి తరానికి మధ్య గ్యాప్ వచ్చేసింది బాగా. రెండో విషయం ఏంటంటే విడాకులు అనేది చాలా ఒక అబ్సర్డ్ వర్డ్గా నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే మనకు ఎన్నో రిలేషన్షిప్స్ ఉన్నాయి. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్న, చెల్లి, ఫ్రెండు, బావ, బావమరిది, ఇట్లా లాట్స్ ఆఫ్ రిలేషన్స్ వీ హ్యావ్. కానీ ఏ రిలేషన్కి విడాకులు అనేది ఉండదు. అమ్మ మనకు నచ్చకపోతే వదిలేం, నాన్న నచ్చకపోయినా వదిలేం, అన్నయ్య నచ్చకపోయినా వదిలేం, ఫ్రెండ్ నచ్చకపోయినా వదిలేం, భార్య నచ్చకపోతే వదిలేస్తాం, భర్త నచ్చకపోతే వదిలేస్తాం. సింపుల్ విడాకులు. అంటే ఈ భారతీయ వివాహ వ్యవస్థలో ఉన్న విలువలు, గొప్పదనాన్ని మనకెవరో చెప్పట్లేదు అనేది నా ఫీలింగ్. అందులో చాలా గొప్పదనం ఉంది, గొప్ప విశేషం ఉంది. అది మనకు ఎవరో చెప్పట్లేదు అనేది నేను అనుకున్నాను. మూడో పాయింట్ ఏంటి అంటే మనం సమస్యను చూసే విధానం. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక సినిమాలో కూడా మేబీ నిత్యా మేనన్కి వాళ్ళ ఫాదర్ చెప్తాడు, ఈ కాలం వాళ్ళు ఎలా అంటే ఒక మొబైల్ పోతే ఇంకో మొబైల్ కొనేసుకుందాం అనుకుంటారు, కానీ దాన్ని రిపేర్ చేసుకొని వాడుకోవాలనే థాట్ రాదు. అయితే ఇది ఇక్కడ ఎలా ఉపయోగించాను అంటే మనం సమస్యను చూసే విధానం. ప్రతి సమస్యకి ఒకటే పరిష్కారం, విడిపోవడం. ప్రస్తుతం జరుగుతుండేది ఇదే. ప్రతి సమస్యకి ఒకటే పరిష్కారం, విడిపోవడం. నేనేం చెప్తా అంటే విడిపోవడం అనేది సమస్యకి పరిష్కారం కాదు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం ఉండనే ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఒక భార్యకి భర్త, భర్తకి భార్య అనే రిలేషన్ మాత్రమే ఎందుకు లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే మన తల్లిదండ్రులు కానీ, మన అత్తమామలు కానీ, అన్నదమ్ములు కానీ, పిల్లలు కానీ ఎవరైనా ఒకానొక సందర్భంలో వాళ్ళకు వాళ్ళు దూరం అయిపోతారు మెల్లమెల్లగా. ఎప్పుడూ మన లైఫ్ లాంగ్ ఉండరు. మన లైఫ్ లాంగ్ ఉండేది మన పార్ట్నర్ మాత్రమే. ఇదే విషయాన్ని కథ ద్వారా చెప్పాలనుకున్నాను. దాన్నే విధి అనే నవల ద్వారా రాశాను. ఆ నవల్ మీరు ఇప్పటి వరకే చదువుంటే చాలా హ్యాపీ. ఎవరైనా చదవకుంటే దయచేసి ఒకసారి చదవండి, మీరు ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేను ఏదో ఒక తరాన్ని ఊహించుకొని రాయలేదు, ఒక 2-3 తరాలను కలుపుకుంటా రాశాను. సో అందులో కొంచెం డెప్త్ ఉంది. ఎందుకంటే నాకు వచ్చిన రివ్యూస్ బట్టి ఒక ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు, అంటే ఒక 20-25 ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు రివ్యూ ఇచ్చారు. ఈవెన్ 85 ఇయర్స్ ఓల్డ్ ఉండే వాళ్ళు కూడా నాకు రివ్యూ ఇచ్చారు ఈ కథ చదివి చాలా బాగుందని. దీనికి ఇన్స్పిరేషన్ అనేది నాకు ఇలానే వచ్చింది, రియల్ టైం ఈవెంట్స్ నుంచే వచ్చింది. నా రియల్ టైం ఈవెంట్స్లో నేను చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ 2-3 విడాకుల వరకు వెళ్ళారు.
సో ఈ ఈవెంట్స్ నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి రాసింది. నాకు రాయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కళ. సో ఇప్పటికి అది కంప్లీట్ చేసుకోగలిగాను. ఇది కథ. ఇక్కడ కథలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది మీ పార్ట్నర్, అంతే. ఇదే చెప్పాలనుకున్నాను, అంతే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.